ఒకడు ఈ చేయి పెట్టుకుంటాడు, ఒకడు ఈ చేయి పెట్టుకుంటాడు, ఒకడు ఈ కాళ్ళు పెట్టుకుంటాడు, ఇంకొకటి ఈ కాళ్ళు పెట్టుకుంటాడు. అంటే ఒక కుక్కను లాక్కెళ్తాడు తెలుసా, అలాగా చిన్న కుక్కను అలా లాక్కెళ్ళినట్టుగా నన్ను ఈడ్చుకెళ్తాడు. నీ బిడ్డ కళ్ళు కనిపించలేదమ్మా, నీ బిడ్డ గుడ్డాడు, కళ్ళు కనిపించిన గుడ్డోనంతా ఎందుకమ్మా తీసుకొచ్చి మా స్కూల్లో తెచ్చి మా ప్రాణాలు తీస్తావు. వాళ్ళు గట్టిగా కేకలు అరవడం మొదలు పెడతారు. వెంటనే మా అమ్మ ఏడ్చి వాళ్ళ పాదాలు పెట్టుకుంటుంది. అంటే ఈ బిడ్డ యొక్క చర్మంలో మన భారతదేశపు యొక్క ఈ ఎండను తట్టుకోగలిగినటువంటి శక్తి లేదు, బలం లేదు. బాగా వాక్యం చెప్తున్నటువంటి వ్యక్తి సడన్ గా వాక్యం చెప్పడం ఆపేసి ప్రవచనంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎలాగంటే తమ జీవితంలో నమ్మకాన్ని కోల్పోయిన వారై ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి నిర్ణయంతో ఒక కుటుంబం ఇక్కడ వచ్చున్నారు. ఒక కుమారుడు, ఒక తల్లి మీరు వచ్చిన. ఎందుకంటే ఆ రోజు నేను మా అమ్మ మాత్రమే చర్చికి. చనిపోయిన తర్వాత నీకు 3 చెల్లెళ్ళు ఉన్నారు. ఉదయాన్నే ఒక అమ్మాయి ఇంట్లో వెళ్ళి టిఫిన్ తిను, మధ్యాహ్నము ఒక అమ్మాయి ఇంట్లో వెళ్ళి లంచ్ తిను, రాత్రి ఇంకొక అమ్మాయి ఇంట్లో వెళ్ళి డిన్నర్ తిను. నువ్వు సేవ చేస్తున్నావు, వచ్చే కానుక నువ్వు ఖర్చుకుంచుకో, నువ్వు చనిపోతే వాళ్ళు నిన్ను పాతి పెడతారు అని చెప్పండి. నమ్మకం లేదు. అంటని నువ్వు ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోయ్యా, నేను మంచోళ్ళు ఎవరు పెళ్లి చేసుకోరు. కొంతమంది నన్ను హేళన చేశారయ్యా, నీకు దూరం చూపు కనిపించదు, నువ్వేమో అడవిలో చర్చి తీసుకుంటున్నావు, అక్కడ చిరుతపుళ్ళు ఉంటాయంటున్నావు, చిరుతపుళ్ళు వచ్చి నీ పక్కన నిలబడినా నీకు కళ్ళు కనిపించవు, ఏం చేస్తావు, ఎక్కడ టౌన్లో చూసుకో అని చెప్పి అన్నారు. ప్రైజ్ ది లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి వేలాది స్తుతి స్తోత్రములు. ఆల్రెడీ చాలాసార్లు ఈ సాక్ష్యం వినుంటారు, కానీ ఈ సాక్ష్యంలో అనేకమైన విషయాలు, ఇంకా చెప్పని విషయాలు చాలా వివరంగా ఇందులో చెప్పారు. తప్పకోకుండా ఈ సాక్ష్యాన్ని మొదటి నుంచి చివరి వరకు చూడమని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని ఆ వీక్షకులకు పంచుకోమని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఓకే. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించి. చెన్నైలోనే పుట్టారు బ్రదర్? అవును బ్రదర్, నేను చెన్నైలో పుట్టి పెరిగిందంతా కూడా చెన్నైయే. నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారు. మా యొక్క నాన్న వాళ్ళ తాతయ్యది పూర్వీకం నెల్లూరు డిస్ట్రిక్ట్. నెల్లూరులో మా నాన్న వాళ్ళ తాతయ్య వాళ్ళంతా పుట్టి పెరిగిందంతా నెల్లూరు డిస్ట్రిక్ట్. వాళ్ళు దాదాపు 1930-40 రోజుల్లో, ఆ సంవత్సరాల్లో వారు చెన్నైకి వెళ్ళి వాళ్ళు సెటిల్ అయిపోయారు. కాబట్టి ఇంకా మా నాన్న పుట్టిందంతా కూడా చెన్నైయే. అలాగా ఇంకా అలా పుట్టి పెరిగినా కూడా, చెన్నైలో ఉన్నా కూడా మేము తల్లి భాషని తెలుగును వదిలిపెట్టలేదు అన్నమాట. నేను నామకార్థ క్రైస్తవ కుటుంబంలోనే నేను పుట్టాను. నా కుటుంబంలో మీరే ఇలా జన్మించారు? అవును, నేను మాత్రమే ఇలా పుట్టాను. నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నార్మల్గా ఉంటారు, అంటే మీలాగా మంచి అంటే నార్మల్ కలర్లో ఉంటారు. నేను మాత్రమే ఇలా పుట్టాను. ఇలా ఎప్పుడు నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే నేను పుట్టాను. నేను పుట్టినప్పుడు నన్ను చూసినటువంటి అందరూ మా అమ్మ నాన్నకి ఇచ్చినటువంటి ఒక సలహా ఏంటంటే, నేను ఇలాంటి తెల్లని చర్మంతో పుట్టాను కాబట్టి అందరూ మా అమ్మ నాన్నకి ఒక సలహా ఇచ్చారు. ఏంటంటే, ఈ బిడ్డ మీకు మంచి కొరకు పుట్టలేదు, ఈ బిడ్డ మీకు కీడు కొరకే పుట్టాడు, కాబట్టి ఈ బిడ్డని మీరు ప్రాణంతో వదిలిపెట్టకండి, ఈ బిడ్డని చంపేసేయండి, ఏదన్నా ఒక పాయిజన్ ఇచ్చి చంపేసేయండి. ఎందుకంటే ఈ బిడ్డ పెరగంగా మీకు సమస్యలు పెరుగుతాయి, కాబట్టి ఈ బిడ్డను మీరు చంపేసేయండి అని చెప్పి మా అమ్మ నాన్నకి సలహా ఇచ్చారు. కానీ దేవుడి యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి దేవుడు నన్ను ప్రాణంతో కాపాడాడు. నేను పెరిగినప్పుడు నాతో సమస్యలు కూడా ఎక్కువగా పెరిగాయి. నాకు ఒక 5 సంవత్సరాలు అయినప్పుడు నా చర్మంలో చిన్న గడ్డలు రావడం మొదలు పెట్టాయి. అవి ఎక్కువగా రోజుకు రోజు, అంటే చర్మం అంతా బ్రదర్, అక్కడక్కడ. అవును, చర్మంలో పైన, లోపల కాదు, పైన చర్మం అంతా కూడా గడ్డలు రావడం మొదలు పెట్టాయి. అలాగా వచ్చినప్పుడు మంచి బట్టలు, ఇలాంటి బట్టలు నేను చాలాసేపు వేసుకోలేను. వేసుకుంటే వెంటనే ఏమవుతుందంటే చెమటలు పడుతుంది, ఇంకా జలబొట్టు ప్రారంభిస్తుంది. గోక్కుంటే ఆ గడ్డలో పగిలి చీమ రక్తం వస్తుంది. చాలాసేపు ఇలాంటి డ్రెస్తో నేను ఉండలేను అనమాట.
అప్పుడప్పుడు వెళ్ళి నేను బట్టలు చేంజ్ చేసుకుని నేను స్నానం చేస్తూనే ఉండాలి. లేకుంటే నాకు చెమటలు పడుతుంది, జలుబు పడుతుంది. కొంచెం నేను అలా వదిలిపెట్టి గోక్కున్నానంటే గడ్డల పగిలి రక్తం వస్తుంది, చీము రక్తం వస్తుంది. అటువంటి సందర్భంలో మీ పేరెంట్స్ ఏమైనా మిమ్మల్ని చేదరించుకున్నారా? లేదు బ్రదర్, అంటే ఎవరు కూడా మా అమ్మ మా నాన్న నన్ను ఏ మాత్రం చేదరించుకోలేదు. ఎవరి మాట వినలేదు, ఎవరి మాట వినలేదు. ఎవరి మాట ఎలాగన్నా కొడుకు కదా, కన్నబిడ్డ కదా, కాబట్టి ఎవరి మాటలు వినలేదు వాళ్ళు. అప్పుడు నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. నన్ను టెస్ట్ చేసినటువంటి డాక్టర్స్ మా అమ్మ నాన్నకి ఒక భయంకరమైనటువంటి ఒక రిపోర్ట్ని ఇచ్చారు. ఏంటంటే ఈ బిడ్డ యొక్క చర్మంలో మన భారతదేశపు యొక్క ఈ ఎండను తట్టుకోగలిగినటువంటి శక్తి లేదు, బలం లేదు. కాబట్టి ఈ బిడ్డ కేవలం 18 సంవత్సరాల వరకే బ్రతుకుతాడు. ఆ 18 సంవత్సరాల లోపల ఇతనికి ఒళ్ళంతా కూడా వేడి ఎక్కువయ్యి ఆ చర్మం అంతా కూడా ఇంకా ఎక్కువగా గడ్డలు వచ్చి ఆ గడ్డలంతా కూడా క్యాన్సర్ గడ్డలుగా మారి ఆ గడ్డలని పగిలి చీము రక్తము కారి చూడడానికి భయంకరమైనటువంటి ఒక అసహ్యమైనటువంటి మరణాన్ని ఈ బిడ్డ 18 సంవత్సరాల్లో ఎదుర్కొంటాడు. ఈ బిడ్డ 18 సంవత్సరాలకి ముందుగా కూడా, అంటే 15 సంవత్సరాలు కూడా చనిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇతను బయటికి తిరిగాడంటే ఎండకి వెంటనే వేడి ఎక్కువ ఎక్కేస్తుంది. ఆ 18 వయసు దాకా బ్రతకొస్తున్న అబ్బాయి 15 సంవత్సరాల్లోనే ఇతను చర్మం పగిలి చనిపోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు చనిపోతాడో తెలియదు. అంటే వేడి తిరగంగా వేడి ఎక్కువ అయిపోతుంది అని చెప్పారు. ఒకవేళ అంటే ఇతడు ఎండలో వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా కూడా అంటే బాగా చేతులు గ్లోవ్స్ వేసుకోవాలి, ఇలాంటి ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోవాలి. ఇప్పుడు రియల్ గా చూశాను, ఒక 2 ఫ్యాన్లు వేసి బోన్ చేస్తుండగా నేను విపరీతమైన చెమటలు పట్టేస్తుంది అనమాట. నేను కళ్ళారా చూశాను అనమాట. అప్పుడు ఇంకా ఇలాంటి ఫుల్ హ్యాండ్ షర్ట్లు వేసుకోవాలి, ఎక్కడన్నా ఎండకి వెళ్తే గ్లోవ్స్లు పెట్టుకోవాలి, కూలింగ్ గ్లాస్ వేసుకోవాలి, టోపీ పెట్టుకోవాలి, మొత్తం అంటే మొక్కలంతా కూడా గుడ్డతో చుట్టుకొని వెళ్ళాలి, గొడుగు పెట్టుకొని వెళ్ళాలి అన్నాడు డాక్టర్లు. అంటే ఒకవేళ అంటే అలాగ మొత్తం పై నుండి కింద వరకు మొత్తాన్ని కప్పుకొని వెళ్తే, కవర్ చేసుకొని వెళ్తే ఎండ పడదు నిజమే, కానీ నా చర్మానికి గాలి కావాలి. గాలి రాదు, అంటే మొత్తాన్ని మనం కవర్ చేసుకుని వెళ్తే గాలి రాదు. గాలి లేకపోతే చెమటలు పడతాయి, చెమటలు పెట్టి గోక్కుంటే అంటే జలబడుతుంది, గోక్కుంటే రక్తము అంటే గడ్డల పగిలి రక్తం వస్తుంది. ఇలాగ నా చిన్నతనంలోనే చిన్న వయసులోనే నేను ప్రాణంతో బ్రతకలేక చావు బ్రతుకులతో నేను పోరాడుతున్నాను. మా అమ్మ మా నాన్న చదువు లేని వారు చదవలేదు. అప్పుడు వారు ప్రతిరోజు నన్ను ముందు ఉంచుకొని ఏడుస్తూ ఉంటారు. అయ్యా మాకెందుకు ఇలాంటి బిడ్డ పుట్టాడు, మాకెందుకు ఇలాంటి బిడ్డను బలహీనం ఇచ్చామని చెప్పి ప్రతిరోజు మా అమ్మ మా నాన్న ఏడుస్తూనే ఉంటారు. చివరిగా మా అమ్మ మా నాన్న ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏంటంటే ఈ బిడ్డను మనం ఎలాగన్నా చదివించాలి, ఈ బిడ్డను ప్రాణం ఎలాగన్నా మనం కాపాడాలి. అప్పుడు ఎలా చేయాలి, ఎలా ప్రాణం కాపాడాలి, చదివిద్దాం. ఇతడు చదువుకుంటే ఏదైనా మంచి డిగ్రీ ఏమైనా చదువుకుంటే మంచి జాబ్లో ఏదో నీడన కూర్చొని ఇతడు తన ప్రాణాన్ని తానే కాపాడుకుంటాడు అని చెప్పి నన్ను చదివించడానికి ప్రయత్నం చేసినప్పుడు నాలో ఉండేటువంటి ఇంకొక సమస్య బయట పడడం మొదలుపెట్టింది. ఏంటంటే అది దూరపు చూపు సమస్య, లాంగ్ సైట్ ప్రాబ్లం. స్కూల్లో నన్ను చేర్చారు. స్కూల్లో టీచర్స్ అంటారు యాంటనీ చదువు, యాంటనీ రాయి అని చెప్పి అంటారు. అప్పుడు నేనంటాను ఏం చదవాలి టీచర్, ఏం రాయాలన్నప్పుడు బోర్డులో ఉండే చదువునానా, బోర్డులో ఉండే రాయి అని చెప్పి అంటారు. నేను అడుగుతాను బోర్డులో ఏముందో నాకు తెలియదు, కనబడడం టీచర్ అన్నప్పుడు వెంటనే టీచర్ కోపం వచ్చేస్తుంది. అలాగైతే నీ కళ్ళు కనిపించదా, అలాగైతే నీకు కళ్ళు వెళ్ళిన గుడ్డోనంతా ఎందుకయ్యా తీసుకొచ్చి మా స్కూల్లో చేర్చి మా ప్రాణాలు ఇస్తారు, నీకు అసలు చదువు అవసరమేనా, వెళ్ళిపో అని చెప్పి నన్ను చిన్నోడిని కూడా నన్ను అసలు చూడకుండా నన్ను మెడబెట్టి బయటకు నెట్టేస్తాను. నేను ఏడుస్తూ ఇంటికి వస్తాను. మా అమ్మ నన్ను స్కూల్లో చేర్చిన సంతోషంతో పనికి వెళ్తుంది, వంట పని చేస్తుంది. మా అమ్మ ఆ రోజుల్లో పనికి వెళ్తుంది. ఆమె ఆ పని నుండి వచ్చేసరికి ఆమెకు ముందుగా నేను ఇంట్లో ఉంటాను. వెంటనప్పుడు మా అమ్మ కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి నన్ను బాగా కొట్టడం మొదలు పెడుతుంది. ఒరే ఈ రోజే కదా వాళ్ళు పాదాల మీద పడి నేను నిన్ను స్కూల్లో చేర్చాను, ఎందుకు నా స్కూల్ నుంచి నువ్వు వచ్చేసావు దొంగతనంగా అని చెప్పి నన్ను కొట్టడం మొదలు పెట్టింది. అంటానమ్మా నన్ను తరిమేశారు స్కూల్ నుంచి, నేను ఏం చేయను అన్నప్పుడు ఎందుకు తరిమారు అని అడుగుతుంది. నేను అంటాను తెలియదమ్మా నాకు. అప్పుడు మరుసటి నాన్న మా అమ్మ కూడా నాతో స్కూల్కి వస్తుంది. స్కూల్కి వచ్చి ఆ టీచర్ దగ్గర అడుగుతుందా, అమ్మా ఎందుకు మా అబ్బాయిని తరిమేశారంట అని అన్నప్పుడు టీచర్ కోపంతో అంటావు నీ బిడ్డ కళ్ళు కనిపించలేదమ్మా, నీ బిడ్డ గుడ్డాడు,
కళ్ళు కనిపించిన గుడ్డనంతా ఎందుకమ్మా తీసుకొచ్చి మా స్కూల్లో తెచ్చి మా ప్రాణాలు తీస్తావు? నీ బిడ్డకి తల కింద నిలబడుకున్నా కూడా, అసలు తల కింద నిలబడినా కాల్ చేసినా కూడా నీ బిడ్డకి అస్సలు చదువు ఎక్కదు, నీ బిడ్డ గుడ్డాడు, తీసుకెళ్ళి నీ బిడ్డనని చెప్పి వాళ్ళు గట్టిగా కేకలు అరవడం మొదలు పెడతారు. వెంటనే మా అమ్మ ఏడ్చి వాళ్ళ పాదాలు పట్టుకుంటుంది. ఆ టీచర్ పాదాలు పట్టుకుని ఏడవడం మొదలు పెడుతుంది. అమ్మా, నా బిడ్డకి ఇలాంటి ఒక సమస్య ఉంది, నా బిడ్డ 18 సంవత్సరాల్లో చర్మం పగిలి చనిపోతాడని డాక్టర్ చెప్పారు, అతని ప్రాణాన్ని ఎలాగన్నా మేము కాపాడాలని చెప్పి నేను నా భర్త గారు ఇతను చదివిస్తే ఇతను నీడ పట్టున కూర్చొని ఏదైనా పని చేసుకుంటాడని చెప్పి చదివించడానికి మొదలు పెడుతున్నాము, నిన్ను దేవుళ్ళలాగా అనుకుని గోజారుతున్నానమ్మా, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నా బిడ్డకి ఎలాగన్నా చదువు నేర్పించమ్మా అని చెప్పి మా అమ్మ ఏడుస్తుంది. అక్కడుండే పిల్లలందరూ చూస్తుంటారు. వాళ్ళు అంటారు, ఆ టీచర్ అంటుంది, కుదరదు, నీ బిడ్డకి చదువు నేర్పించడానికి మేము విడిగా నాకేం జీతం ఇస్తున్నావా, తీసుకెళ్ళిపో నీ బిడ్డని చెప్పి మమ్మల్ని ఇద్దరిని తరిమేస్తుంది. ఇలాగా బ్రదర్ 8 సంవత్సరాల వరకు చెన్నైలో ఉండేటువంటి అనేక స్కూల్స్ నన్ను నిర్లక్ష్యం చేశాయి, త్రోసివేశాయి. కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటుంది, దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు పిరిగివారిని ఎన్నుకున్నాడు. అంటే బలవంతులను దేవుడు సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడు. అలాగా దేవుని పట్ల నా ప్రణాళిక ఉంది కాబట్టి 8 సంవత్సరాలు అప్పుడు 8 వయసు అయినప్పుడు ఒక స్కూల్లో నన్ను మళ్ళీ మా అమ్మ చేర్చినప్పుడు అక్కడ మా అమ్మ ముందే చెప్పేసిందమ్మా, నా బిడ్డకు దూరపు చూపు కనిపించదు అని చెప్పి మా అమ్మ చెప్పింది. అప్పుడు వాళ్ళు అన్నారు, పర్వాలేదు, దూరపు చూపే కదా కనిపించదు, పర్వాలేదు, మేము బోర్డు దగ్గర మేము కూర్చొని ఇతనికి మేము నేర్పిస్తాము, చదువు నేర్పిస్తాము అని నా దగ్గర అడిగారు. నాన్న, నీకు దూరంగా ఉంటేనే కదా కనిపించదు, నీకు బోర్డు దగ్గర నీకు అంటే కుర్చీ వేసి నీకు టేబుల్ వేసి నీకు చదువు నేర్పిస్తాం, నేర్చుకుంటావా అన్నారు. అప్పుడు నేను అన్నాను, నేను ప్రయత్నం చేస్తానండి, కానీ నాకు కనిపిస్తుందని తెలియదు అని చెప్పి అన్నాను. కానీ బోర్డు ఎక్కడుంటే నాకు పక్కన దగ్గర కుర్చీ వేసి నాకు చదువు నేర్పించడం మొదలుపెట్టారు. ఇతనికి చదువు రాదు, చదవలేదన్న లోకంలో దేవుడు క్లాసులో ఫస్ట్ మార్కులు రావడానికి సహాయం చేశాడు. అంటే ఆ మొదటి తరగతి నుండి 5వ తరగతి వరకు మాకు మార్కులు 90కి కింద ఎప్పుడు కూడా వచ్చిందే కాదు బ్రదర్. క్లాస్లో ఫస్ట్ అంటే 90, 91, 97 అలానే అన్ని సబ్జెక్టులో. అంటే మా అమ్మ మనకి చాలా సంతోషం, పర్వాలేదు మన అబ్బాయి బ్రతికిపోతాడు, తప్పించుకుంటాడు, చదువుతున్నాడు అని చెప్పి. కానీ ఆ సంతోషము చాలా రోజులు కొనసాగలేదు. ఎందుకంటే మా జీవితంలో యేసయ్య లేడు కాబట్టి, మేము యేసయ్యను సరిగ్గా పట్టుకోలేదు కాబట్టి, మా జీవితంలో ప్రార్థన లేదు కాబట్టి ఆ యొక్క సంతోషము అది శాశ్వతంగా మా జీవితంలో కొనసాగలేదు. ఇప్పుడు 5వ తరగతి వరకు నేను చదివే స్కూల్లో ప్రైమరీ స్కూల్ బ్రదర్, ఒక క్లాస్కి 5 మంది 6 మంది ఉంటారు. ఒకవేళ ఎంత దగ్గర కూర్చోనా కూడా, ఒకవేళ నాకు మళ్ళీ బోర్డు కనిపించకపోయినా కూడా నేను లేచి అలా బోర్డుకి మధ్య అడ్డం ఇలా నిలబడుకుంటాను. అప్పుడు అక్కడ ఉండే ఒక క్లాస్కి 5 మంది 6 మంది పిల్లలే, వాళ్ళకి ఏం తెలియదు, చిన్నపిల్లలు, వాళ్ళు కూడా వచ్చి నా పక్కలో నిలబడుకుంటారు. ఏ సమస్య లేకుండా నేను చదవడం మొదలు పెట్టాను. ఇప్పుడు 6వ తరగతికు నేను హై సెకండరీకి వెళ్ళాను. ఇప్పుడు ఒక స్కూల్లో ఒక క్లాస్కి 70 మంది బ్రదర్. ఇంతకు ముందు 5th వరకు నేను చదివిన స్కూల్లో ఒక క్లాస్కి 5 మంది 6 మంది మాత్రమే, అబ్బంటే 7 మంది. ఇప్పుడు ఒక క్లాస్కి 70 మంది ఉన్నారు. అక్కడ నన్ను అన్నారు, అంటే నువ్వు చాలా ఎత్తుగా ఉన్నావు బాబు, నువ్వు వెళ్ళి చివరి డెస్క్ లో కూర్చో, చివరి లైన్లో చివరి కుర్చీలో నువ్వు కూర్చో అని చెప్పన్నారు. చివరిలో కూర్చుంటే నాకు బోర్డు కనిపించదు. అక్కడ కూడా అంటున్నారు, అంటూ చదువు, అంటూ రాయి అని చెప్పి అంటున్నారు. అప్పుడు నేను అంటున్నాను, టీచర్ నేను బోర్డులో ఏం కనిపించింది, ఏముందో నాకు తెలియలేదు కాబట్టి నేను రాయలేదు అంటున్నాను. అప్పుడు ఇన్ని రోజులు ఎలా చదువుకున్నావు అయ్యా, 5వ తరగతి దాకా ఎలా చదువుకున్నావు అంటే, నేను బోర్డు దగ్గరికి వెళ్ళి నేను చూస్తేనే నాకు కనిపిస్తుంది అని చెప్పన్నాను. అప్పుడు ఆ టీచర్ అన్నారు, నువ్వు మరి రండి దగ్గరికి రా బాబు, దగ్గరికి వచ్చి చదువు రాయి అని చెప్పి అంటారు. నాకు ఎలా ఉంటే బోర్డు కనిపిస్తుంది అంటే, ఇది బోర్డు అనుకోండి, ఇది బోర్డు అంటే ఇలాగ బోర్డుకి మధ్యలో అడ్డం నిలబడితే మాత్రమే నాకు బోర్డు కనిపిస్తుంది. అప్పుడు నేను బోర్డు ఎలాగంటే ఇలా నేను మధ్యలోకి వెళ్ళి నేను ఇలా చూసి రాయడం చదవడం మొదలు పెట్టినప్పుడు నా వెనకాల ఉండే స్టూడెంట్స్కి బోర్డు కనిపించదు. అప్పుడు వాళ్ళు కేకలు వేయడం మొదలు పెడతారు, ఒరే నువ్వు జరిగిపోరా, తొలగిపోరా, నీ వీపే కనిపిస్తుంది, మాకు నీ వెనక తల కనిపిస్తుంది, బోర్డులో ఏమన్నా కనిపించలేదు అని చెప్పి గట్టిగా అరవడం మొదలు పెడతారు. కానీ నేను మా అమ్మ మా నాన్న యొక్క కష్టాలు బాధలు మాత్రమే నా ఆలోచనలు ఉంటాయి. అయ్యో నా కోసమే కదా వాడు ఇంత ప్రయాసపడుతున్నారు, నా కోసమే కదా వాళ్ళు కష్టపడుతున్నారు, నేను చదవలేకపోతే వాళ్ళ ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోద్దని చెప్పి నేను ఎవరు అరిచేది కూడా నేను మనసులో అంటే చెవులు నేను వేసుకోకుండా నేను రాయడానికి చదవడానికి నేను ప్రయత్నం చేసినప్పుడు నాతో చదివేటువంటి క్లాస్మేట్స్ నలుగురు లేచి వస్తారు బ్రదర్. ఒకడు ఈ చేయి పెట్టుకుంటాడు, ఒకడు ఈ కాలు పట్టుకుంటాడు, ఇంకొకటి ఈ కాలు పట్టుకుంటాడు.
అంటే ఒక కుక్కను లాక్కెళ్తారు తెలుసా, అలాగా చిన్న కుక్కను అలా లాక్కెళ్ళినట్టుగా నన్ను ఈడ్చుకెళ్తారు బ్రదర్. ఈడ్చుకెళ్ళి చివరి డెస్క్లో నేను కూర్చోబెడతాను. నేను ఏడుస్తాను, ఒరే బాబు నేను చదవాలి, నన్ను వదిలిపెట్టండి అని చెప్పి ఏడుస్తాను. కానీ వారు వదిలిపెట్టరు. టీచర్ కూడా దాన్ని అసలు పట్టించుకోరు బ్రదర్. ఇప్పుడు అలా ఉన్నప్పుడు మళ్ళీ నేను వెళ్తాను, అయ్యో మనం ఎలాగన్నా చదవాలి, మనం ఎలాగన్నా రాయాలి అని చెప్పి నేను మళ్ళీ వెళ్తాను, మళ్ళీ బోర్డు దగ్గరికి వెళ్తాను, మళ్ళీ అలానే ఈడ్చుకొచ్చి మళ్ళీ చివరి డెస్క్లో కూర్చోబెడతారు, మళ్ళీ వెళ్తాను, మళ్ళీ తీసుకొచ్చి అలా కూర్చోబెడతారు. ఇలాగా నేను ఎన్నిసార్లు నేను చదవాలని చెప్పి నేను ప్రయత్నం చేసినా కూడా అన్నిసార్లు వారు కూడా అలసిపోకుండా నన్ను ఈడ్చుకెళ్ళి చివరి బెంచ్లో కూర్చోబెట్టి నన్ను అవమానపరిచేవారు. అందువల్ల ఆ అవమానాన్ని నేను తట్టుకోలేకుండా, భరించలేకుండా నేను వదిలిపెట్టడం మొదలుపెట్టాను. చదువులో నాకు ఇంట్రెస్ట్ తగ్గడం మొదలుపెట్టింది. 5వ తరగతి వరకు నేను క్లాస్లో ఫస్ట్గా ఉన్న నేను ఇప్పుడు 6వ తరగతిలో నేను ఫెయిల్ అయిపోయాను. మళ్ళీ చదివి నేను 7th వెళ్ళాను. 7th కూడా నేను ఫెయిల్ అయిపోయాను. ఇప్పుడు వెంటనే అక్కడ మా అమ్మ మా నాన్న పిలిచి నా యొక్క స్కూల్ సర్టిఫికేట్ టీసీ అంతా చేతికిచ్చి, మీ బాబు కళ్ళు కనిపించలేదు, మీరు వేరే స్కూల్లో ఎక్కడికన్నా తీసుకెళ్ళి మీ బాబుని చదివించుకోండి అని చెప్పి తరిమేశారు. వేరే స్కూల్లో చేరి 10th వరకు చదవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇలా ఉన్నప్పుడు మా యొక్క కుటుంబంలో సాతాను యొక్క క్రియలు ఎక్కువగా క్రియ చేయడం మొదలుపెట్టాయి. మా నాన్న భయంకరమైనటువంటి దుర్మార్గుడు. ఆయన ఆ కాలంలో ఆయనకి పని ఏంటంటే సారాయి కాయడము, సారాయి అమ్మడం. మా ఇంట్లో ఎప్పుడు కూడా క్యాన్లో సారాయి ఉంటుంది. అంటే ఆయన రౌడీజం అలా చేస్తుంటాడు. అప్పుడు అలా ఉన్నప్పుడు మా నాన్న యొక్క గ్యాంగ్లో ఉన్నటువంటి మా నాన్న స్నేహితుడిని, ఒక వ్యక్తిని ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు చంపేశారు. చంపబడినటువంటి వ్యక్తి యొక్క భార్య ఆ హత్యను మా నాన్న చేశాడని చెప్పి అపార్థం చేసుకుని మా కుటుంబం మా కుటుంబంలో అందరికీ విరోధముగా భయంకరమైనటువంటి చేతబడి చేశారు. అప్పుడు మా నాన్నకు సడన్గా అంటే దగ్గితే రక్తం రావడం మొదలుపెట్టింది, తుమ్మితే రక్తం రావడం మొదలుపెడుతుంది, పాస్కెళ్తే రక్తం రావడం మొదలుపెట్టింది. డాక్టర్లు టెస్ట్ చేసి చెప్పారు, అయ్యా నువ్వు తాగి నీ అవయవాలంతా కూడా చెడిపోయాయి, కాబట్టి నువ్వు ఇంకా 4 నెలలు మాత్రమే నువ్వు బ్రతుకుతావు అని చెప్పి 96వ సంవత్సరం డాక్టర్లు చెప్పేశారు. ఇంకా 4 నెలలు మాత్రమే నువ్వు బ్రతుకుతావు అని చెప్పి డాక్టర్స్ అనేశారు. ఆ విరక్తులు, ఆ బాధలో ఇంకా ఎక్కువ తాగడం మొదలుపెట్టాడు. తాగేసి ఆయన ఉద్యోగానికి ఉదయాన్నే పనికి వెళ్తాడు. మరుసటి దినాన ఉదయం వరకు ఆయన ఇంటికి రాడు బ్రదర్. ఎక్కడన్నా తాగి పడుకొని ఉంటాడు. నాకు 3 చెల్లెలు ఉన్నారని చెప్పాను. మా ఇంట్లో భోజనం ఉండదు. అంటే పక్కన ఎవరి దగ్గర భోజనం అడిగి వాళ్ళకి పెట్టి వాళ్ళు నిద్రపోయిన తర్వాత నేను మా అమ్మ రాత్రంతా వీధులుగా మేము వెతుకుతాం మా నాన్ని. ఆయన మొత్తంతా దిగిపోయి ఉదయాన్నే 5 గంటలకు 5:30కు ఆయన ఇంటికి వస్తాడు. ఆయన ఇంటికి వచ్చినంత వరకు నేను మా అమ్మ నిద్రపోము. ఆయన ఇంటికి వచ్చిన వెంటనే ఏదో ఉండే భోజనం కొంచెం పెట్టి ఆయన నిద్రపోయిన తర్వాత నేను మా అమ్మ 5:30కి ఉదయాన్నే మేము పడుకుంటాము. 6:30కి నేను లేస్తాను. ఎందుకంటే ఆ రోజుల్లో 96 సంవత్సరంలో నాకు 7 గంటలకు నాకు స్కూల్ బెల్. అంటే నేను కొంచెం ఆలస్యంగా పోతే ₹5 ఫైన్ వేస్తారు నాకు. ఆ ₹5 కూడా ఇంట్లో ఉండదు బ్రదర్. ఒక గంట సేపు మాత్రం నిద్రపోతాను. ఆ ఫైన్కి భయపడి వెంటనే లేచి సడన్గా అంటే టక్ రెడీ అయిపోయి, అంటే ఇంట్లో అన్నం ఉండదు, భోజనం ఉండదు, కొంచెం నీళ్ళు మాత్రం తాగి అలాగే నేను వెళ్తాను. మీ బిడ్డలంతా కూడా, మీ పిల్లలు స్కూల్కి చదవడానికి వెళ్తారు, నేను ఏడవడానికి వెళ్తాను. నన్ను చివరి డెస్క్లో కూర్చోబెట్టారు. నా పక్కన ఎవరు కూడా కూర్చోరు. ఎందుకంటే నా చర్మం అంతా కూడా గడ్డలు ఉంటాయి. నా చర్మంలో ఒకలాంటి దుర్వాసన వచ్చేస్తుంది. నా స్కూల్ యూనిఫామ్లో రక్తపు మరకలు ఉంటాయి. నా చర్మంలో ఈగలు ముసురుతుంటాయి. అప్పుడు నా పక్కన ఎవరు కూడా కూర్చోరు బ్రదర్. టీచర్స్ అన్నారు, నువ్వు చదవకపోతే నువ్వు ఎలాగన్నావో అని చెప్పి అన్నారు. నన్ను ఎవరు కూడా పట్టించుకోరు. అక్కడ లెసన్ టీచరు అంటే పాఠం నేర్పిస్తున్నప్పుడు నేను ఒకటి ఏడుస్తాను, గట్టిగా ఏడుస్తాను. అయ్యో నాకెందుకు ఇలాంటి పరిస్థితి, నా పరిస్థితి ఎప్పుడు మారుతుందని చెప్పి నేను ఏడుస్తూనే ఉంటాను. అయ్యా బాబు నాన్న నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా, నీకేంటి సమస్య నాన్న అని చెప్పి, నాతో ఎవరన్నా ప్రేమగా మాట్లాడేవారు ఎవరన్నా ఉండరా అని చెప్పి నేను ప్రేమ కొరకు నేను అల్లాడినటువంటి రోజులు నా జీవితంలో ఉన్నాయి బ్రదర్. పిల్లలందరూ కూడా లంచ్కి కిందకి వెళ్తారు. నా దగ్గర లంచ్ ఉండదు, భోజనం కూడా తినడానికి. ఒకవేళ నేను అంటే పేద పిల్లలకి చెన్నైలో ఆ రోజుల్లో అంటే స్కూల్లో భోజనం వేస్తారు, అంటే స్కూల్లో భోజనం పెడతారు. అంటే ఆ భోజనం తీసుకోవడానికి కూడా నాకు భయం. ఎందుకంటే దానికి క్యూలో నిలబడాలి. అంటే ఇప్పుడు నేను క్యూలో నిలబడితే ముందుండేవాడు నన్ను వెనక్కి నెడతాడు, నా దగ్గరకు రావద్దు, నీ కుష్ఠరోగం నాకు వస్తుందని చెప్పి. సరే వెనక్కి వెళితే వెనక్కుండేవాడు ముందుకు నెడతాడు, నా దగ్గరకు రావద్దు, నీ కుష్ఠరోగం నాకు వస్తుందని చెప్పి.
అప్పుడు వాడు నెట్టి వీడు నెట్టి నేను కింద పెడితే మళ్ళీ గాయాలు అవుతాయి, ఆ గాయాలు మానిపోవని చెప్పి భయపడి నేను క్లాస్లో కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటాను. లంచ్ టైం అంతా అయిన తర్వాత అందరూ క్లాస్కి వచ్చి కూర్చొని పాఠము మొదలు పెడుతుంది. నాకు వెంటనే తల తిరుగుతుంది. నాకు భయంకరంగా, అంటే నేను తల తిరిగి కింద పడిపోతానో, అది కింద పడిపోతే మనము ఇతరులకి భోజనానికి కూడా గతి లేదేమో అని చెప్పి నన్ను ఏమన్నా హేళన చేస్తారేమో అని చెప్పి నేను భయపడి నా దగ్గర ఖాళీ టిఫిన్ బాక్స్ ఉంటుంది, అది నేను షర్ట్లో నేను దాచిపెట్టుకుని టీచర్ నేను పాస్కి వెళ్ళాలని చెప్పి అబద్ధం చెప్పి కిందకి గ్రౌండ్కి వెళ్ళి, ఫస్ట్ ఫ్లోర్లో నా స్కూల్ ఉంటుంది, నా క్లాసు, కిందకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి గ్రౌండ్లో ఉండేటువంటి చెట్టు ఆకులను తిన్న రోజులు నా జీవితంలో ఉన్నాయి బ్రదర్. ఎందుకంటే భోజనం లేదు. ఏం చెట్టు ఆకులు అది నాకు తెలియదు. ఆ ఆకులు తింటే మనం బ్రతుకుతామా చస్తామని కూడా తెలియదు. ఆకలికి వేరే ఏ మార్గం లేకుండా చెట్టు ఆకులు తిని నా జీవితాన్ని నేను గడిపాను. అలాగున్నప్పుడు ఒక దినాన మా నాన్న నన్ను, మా ముగ్గురు చెల్లెలను, మా అమ్మను కొట్టి ఇల్లు వదిలి తరిమేశాడు. మాకు ఉండడానికి స్థలం లేదు. మా అమ్మ వంట పని చేస్తున్నటువంటి అపార్ట్మెంట్స్లో మేము వెళ్ళి అక్కడ మేము స్టే చేశాము. అంటే మంచి రూమ్లో స్టే చేయలేదు. ఆ అపార్ట్మెంట్లో, ఆ బిల్డింగ్లో మెట్లు ఉంటాయి కదా బ్రదర్, ఆ మెట్ల కింద ఆ రోజుల్లో స్కూల్ పిల్లలు సైకిళ్ళు పార్క్ చేస్తారు. ఆ సైకిల్ పార్క్ చేసేటువంటి స్థలాల్లో మేము పడుకొని రోజులు గడిపాము. అప్పుడు మా అమ్మకు ఒక వ్యక్తి సలహా ఇచ్చారమ్మా, నువ్వు ఒక మంచి మంత్రగాన్ని పోయి చూడు, ఎందుకంటే నీ కుటుంబానికి విరోధంగా ఏమైనా చేతబడి ఏమైనా చేస్తుంటారు, ఒక మంచి మంత్రగాన్ని చూడు. ఎందుకంటే మనం క్రైస్తవులు ఉండి కూడా మనం యేసయ్య దగ్గరికి రావడం లేదు బ్రదర్. అంటే చాలామంది ఈ రోజులు యేసయ్యని ఎత్తకుండా ఏం చేస్తున్నారంటే మంత్రగాళ్ళు, అలాగా లోక సంబంధంగా కూడా వెళ్ళేటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు మా అమ్మ కూడా అలాంటి సలహా విని మా అమ్మ కూడా ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళింది. ఆయన చెన్నైలో చాలా ఫేమస్ అయినటువంటి ఒక మంత్రగాడు, నంబర్ 1 మంత్రగాడు ఆయన. అంటే పురుషోవాకం అనేటువంటి ప్లేస్లో ఆయన చాలా ఫేమస్. అంటే ఆ మంత్రగాడి దగ్గరికి మా అమ్మ వెళ్తుంది. ఆ మంత్రగాడు మా అమ్మను చూసి భయపడి గట్టిగా కేకలేయడం మొదలుపెట్టాడు. అయ్యో నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వు వెళ్ళిపో అని చెప్పి కేకలేయడం మొదలుపెట్టాడు. మా అమ్మకి ఏం అర్థం కాలేదు. అయ్యా మీరు ఎంత పెద్ద మంత్రగాళ్ళు, ఏంటయ్యా నన్ను చూసి మీరు భయపడుతున్నారంటే ఆయన నన్ను నోర్మి, నీ జీవితంలో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు, ఏం జరగబోతుందో కూడా నాకు బాగా తెలుసు అని చెప్పి అన్నాడు ఆయన. అయ్యా ఏమంటున్నారని చెప్పి అన్నప్పుడు, అవును నీకు, నీ బిడ్డలకు, నీ భర్తకు, మీరందరికీ భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులుగా మీరు మారి సమాధానాన్ని కోల్పోయి, సంతోషాన్ని కోల్పోయి, రక్తంగా వాంతులు చేసుకొని, పిచ్చి బట్టి ఇల్లు వదిలి రోడ్లుగా తిరిగి రోడ్ల మీద అనాథలుగా చనిపోవడానికి భయంకరమైనటువంటి చేతబడి నీ యొక్క ఇంటి వారికి, నీ కుటుంబానికి విరోధంగా చేయబడి ఉంది. నిన్ను రక్షించగలిగినటువంటి, కాపాడగలిగినటువంటి శక్తి ఈ లోకంలో ఏ దేవునికి కూడా లేదు. మీరు మరణించేది ఖాయము. నిన్ను కాపాడడానికి నేను కూడా ప్రయత్నం చేస్తే నీకు విరోధంగా ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్ర ఆత్మ నన్ను నాశనం చేస్తానని చెప్పింది. నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన కేకలు వేయడం మొదలుపెట్టాడు. మా అమ్మ బాధతో వచ్చింది నా దగ్గర. నాన్న మంత్రగాడిలాగా అన్నాడు, ఈ వ్యక్తి అనే మారేటట్లు లేడు, ఇకన్నా మారుతాడు, ఇకన్నా బాగుపడతాము, ఇకన్నా ఆయన మార్చుకుంటాడు, మనం బాగుపడతామని చెప్పి ఎదురు చూసి మన ఎదురుచూపులంతా కూడా వ్యర్థమైపోయాయి. 3 ఆడపిల్లలు ఉన్నారు, వారితో మనము రోడ్ల మీద మనం కాపురం చేయలేము. కాబట్టి ఈ యొక్క లోకములో బ్రతకగలిగినటువంటి అర్హతను మనం కోల్పోయాము. కాబట్టి మనం కుటుంబంగా ఆత్మహత్య చేసుకుందాము అని చెప్పి మా అమ్మ అంది. అప్పుడు 96వ సంవత్సరంలో నాకు 14 వయసు బ్రదర్, 14 years. అప్పుడు చెప్పి ఒక మాట అంది మా అమ్మ. ఏమందంటే, మనం చనిపోబోతున్నాము, మనం క్రైస్తవులుగా పుట్టి మనం ఎక్కడికి కూడా వెళ్ళి వాక్యాన్ని మనం వినింది లేదు. అంటే మా అమ్మ మా నాన్న చర్చికి వెళ్ళరు, మేమైతే సండే స్కూల్కి వెళ్తాము. మా అమ్మ మా నాన్న చర్చికి వెళ్ళింది క్రమంగా రారు వాళ్ళు. అప్పుడు అలాగన్నప్పుడు మా అమ్మ ఏదైనా చర్చికి వెళ్ళి మనం దేవుని యొక్క మాటలు మనం విని మనం చనిపోదాము అని చెప్పింది. అప్పుడు నేనన్నాను, ఎక్కడికి వెళ్దాము అని చెప్పన్నప్పుడు మా అమ్మ చెన్నైలో పురుషోవాకం అనేటువంటి ఒక ప్లేస్లో పెద్ద ఒక సంఘం ఉంది, చర్చ్ ఒకటి ఉంది. ఒక వారానికి 15 ప్రతి ఆదివారము 15,000 మంది, 15,000 మెంబర్స్ అక్కడ దేవుని ఆరాధిస్తారు. అంత పెద్ద చర్చ్ అది. నేను బస్సులో పనికి వెళ్ళేటప్పుడు అది చూశాను అని చెప్పి మా అమ్మ అంది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం బ్రదర్. అక్కడికి వెళ్తే ఆరాధన బయట నుండి చర్చిని చూస్తున్నాము, పాటల ఆరాధన పరలోకంలాగా ఉంది. మా బాధలంతా కూడా ఒక్క నిమిషం మర్చిపోయాము. అంటే చర్చిలోనికి వెళ్ళడానికి మేము అడుగుపెట్టాం బ్రదర్. నేను మురికి బట్టలు, చినిగిపోయిన బట్టలు, రక్తపు మరకలతో ఉన్నటువంటి స్కూల్ యూనిఫామ్, వేరే బట్టలు లేవు.
మా అమ్మ చినిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, చీర, అలాంటి మాసిపోయిన చీరతో బట్టలతో మేము ఉన్నాము. ఆ చర్చిలోనికి ఒక అడుగు పెట్టినప్పుడు లోపలికి వెళ్ళడానికి మాకు వెనక నుంచి భయంకరమైనటువంటి ఒక స్వరం వచ్చి వినిపించింది మాకు. ఓయ్ బాబు అక్కడే ఆగు, ఓ అమ్మ అక్కడే ఆగు, ఒరే బాబు నిన్నే చెప్తున్నాను అక్కడే ఆగు అని చెప్పి మేము తిరిగి చూసాము. ఒక వ్యక్తి మా వైపు కోపంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన అన్నాడు, ఎక్కడికి వెళ్తున్నారు? మేమన్నాం, అయ్యా చర్చికి వెళ్తున్నాము. ఎందుకు? అక్కడికి వెళ్ళి అందరి దగ్గర అడుక్కోవడానికా అని చెప్పి అక్కడ ఉండేటువంటి ఒక స్థలాన్ని చూపించి ఆయన అన్నాడు, అక్కడికి వెళ్ళి కూర్చో, అక్కడికి వెళ్ళి కూర్చోండి, చర్చి ముగించేంత వరకు కదలకూడదు అని చెప్పి ఆ స్థలాన్ని చూపించాడు. ఆ స్థలాన్ని చూసినప్పుడు నేను మా అమ్మ ఏడ్చాను. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి మాకు చూపించినటువంటి స్థలము ఆ చర్చి బయట గేటు దగ్గర అడుక్కునే వాళ్ళు కూర్చొని, భిక్షగాలు కూర్చొని అడుక్కునేటువంటి స్థలం అది. ఆ స్థలాన్ని చూపించి ఆయన అన్నాడు, అక్కడికి వెళ్ళి కూర్చో, చర్చి ముగించేంత కదలకూడదు అని చెప్పి అన్నాడు. మేము ఏడ్చాం, అయ్యా మేము భిక్షగాళ్ళని కాదు, మా జీవితంలో మేము బాధతో వచ్చినామయ్యా, నమ్మకాన్ని కోల్పోయి వచ్చినామయ్యా, అయ్యా మేము ఎవరి దగ్గర ఏం డబ్బులు అడగము, ఎవరిని డిస్టర్బ్ చేయము, ఎవరిని ఇబ్బంది పెట్టము, లోపలికి వెళ్ళి వాక్యం విని వెళ్ళిపోతామయ్యా అని చెప్పి అంటున్నాము. కానీ ఆయన అన్నాడు, కుదరదు, అబద్ధాలు చెప్పొద్దు, వెళ్ళిపో అని చెప్పాను, అక్కడికి వెళ్ళి కూర్చో అని చెప్పన్నాడు. ఎందుకంటే మేము అలాంటి అవతారంలో ఉన్నాం బ్రదర్. అప్పుడు మేము అనుకున్నాం, ఎంతో భరించాం మనము, ఇంకా ఈ లోకంలో మనం బ్రతకబోయేది ఒక దినమో అర్ధనమో, కాబట్టి ఓర్చుకుందామని చెప్పి భిక్షగాలు తెలియ కూర్చున్నాము. మా ఆలోచన ఏంటి? చర్చి ముగించి వెళ్ళేటప్పుడు ఏదో ఉండే డబ్బు, కొంచెం డబ్బులు అంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు దాన్ని పెట్టి ఏదో ఒక పాయిజన్ తీసుకెళ్ళాలి, అది ఏదో మన దగ్గర ఉండేటువంటి భోజనంలో కలుపుకొని తిని చనిపోవాలి. అది మా ప్లాన్. అలాంటి ఆలోచనతో యేసయ్య దగ్గరకు వస్తున్నాం. యేసయ్య దగ్గరకు వచ్చేవారిని ఆయన ఎప్పుడు కూడా చెయ్యి వదిలిపెట్టే దేవుడు కాదు. అంటే ఒకవేళ మీరు కూడా మీ జీవితంలో నమ్మకాన్ని కోల్పోయినారేమో, నాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, యేసయ్య నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు అని చెప్పి సహోదరుడా సహోదరి నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మా జీవితంలో యేసు ఎలా చేయడం మొదలుపెట్టంట బ్రదర్, అక్కడికి వెళ్ళి మేము ఏడ్చుకుంటూ ఉన్నాము, ఆ పాటలంతా అయిపోయినాయి. వెంటనే ఆ సంఘ కాపరి గారు లేచి వాక్య పరిచయం చేయడం మొదలుపెట్టాడు. బాగా వాక్యం చెప్తున్నటువంటి వ్యక్తి సడన్ గా వాక్యం చెప్పడం ఆపేసి ప్రవచనంగా మాట్లాడడం మొదలుపెట్టాడు బ్రదర్. ఎలాగంటే తమ జీవితంలో నమ్మకాన్ని కోల్పోయిన వారై ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి నిర్ణయంతో ఒక కుటుంబం ఇక్కడ వచ్చున్నారు. ఒక కుమారుడు, ఒక తల్లి మీరు వచ్చిన. ఎందుకంటే ఆ రోజు నేను మా అమ్మ మాత్రమే చర్చికి వెళ్ళాను, మా చెల్లెలు రాలేదు ఆ రోజు. ఒక కుమారుడు, ఒక తల్లి ఇక్కడ ఉన్నారు, మీరు చర్చి లోపల లేరు, చర్చికి బయట భిక్షగాలతో మీరు కూర్చొని ఉన్నారు. యేసయ్య కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయి. యేసయ్య ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఏమాత్రం త్రోసివేయనని చెప్పి యేసయ్య నిన్ను చూసి అంటున్నాడు, నీ యొక్క జీవితాన్ని మార్చగలిగినటువంటి శక్తి, నీ జీవితంలో శ్రమ నుంచి విడిపించగలిగినటువంటి శక్తి ఈ లోకంలో ఏ దేవునికి లేదని చెప్పి నువ్వు సొమ్మసిల్లిపోయినావు, నమ్మకాన్ని కోల్పోయినావు. నా కుమారుడా, నా కుమార్తె, నమ్మకాన్ని నువ్వు కోల్పోయి ఉన్నావు. నేను నిన్ను బ్రతికిస్తాను, నేను నీ సమస్యను మారుస్తాను, నేను నీ కుటుంబాన్ని నిలబెడతానని చెప్పి యేసయ్య మాతో మాట్లాడాడు. అక్కడ మా అమ్మ నేను యేసయ్య ప్రేమను అనుకొని అంతవరకు దుఃఖంతో ఏడుస్తుంది, మేము ఇప్పుడు సంతోషంతో ఏడవడం మొదలు పెడుతున్నాం. ఎందుకంటే ఆ సంఘంలో ఎంతోమంది ధనవంతులు ఉంటారు కదా, అంటే మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు, మంచి జ్యువెల్స్ వేసుకున్న వాళ్ళు, కార్లు వచ్చిన వాళ్ళు ఎంతోమంది లోపల ఉన్నారు. కానీ ఎవరిని యేసయ్య కళ్ళు చూసేయ లేదో, మనుషుల ద్వారా త్రోసివేయబడిన, నిర్లక్ష్యం చేయబడిన, అసహించుకోబడిన, భిక్షగాలతో కూర్చోబెట్టబడిన మమ్మలను, భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి యేసయ్య కళ్ళు చూసి మాతో మాట్లాడాయి. ప్రేమ సహోదరుడా సహోదరి, ఈ యొక్క కార్యాన్ని నువ్వు వీక్షిస్తున్నావు. నీ జీవితంలో కూడా కొన్ని సమస్యలతో నువ్వు పోరాడి నమ్మకాన్ని కోల్పోయి ఉన్నావు. నేను చూసిన వారు, నేను నమ్మిన వారు అందరూ నన్ను మోసం చేశారు. ఈ లోకంలో నేను ఇంకా బ్రతకడానికి నాకు అవకాశం లేదు. నా యొక్క సమస్యలకు పరిష్కారం ఏంటంటే ఆత్మహత్య మాత్రమే పరిష్కారం అని అనుకుంటున్నావేమో. నా సమస్యను మార్చగలిగినటువంటి శక్తి ఈ లోకంలో ఎవరికి కూడా లేదని చెప్పి సమస్యలు పోతున్నావేమో. నీ యొక్క సమస్యలను మార్చగలిగినటువంటి శక్తి యేసయ్య దగ్గర ఉంది. నీ జీవితంలో నిన్ను నిలబెట్టగలిగినటువంటి శక్తి యేసయ్య దగ్గర ఉంది.
యేసయ్య అంటున్నాడు, ఈ కార్యక్రమం ద్వారా నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. సమస్తాన్ని కోల్పోయినా నేను, నా దగ్గర అంత ఏమి కూడా లేదు, నా ప్రాణం మాత్రమే ఉందని చెప్పి నువ్వు సమస్యలపై కూర్చుని ఉన్నావు, బాధతో యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నావు. నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు, నీ సమస్యలను నేను మారుస్తాను. నేను నీ కొరకు బలి అయ్యాను, నా కుమారుడు నా కుమార్తె, నీవు చనిపోవడానికి నేను నీ కొరకు బలి అవ్వలేదు. నా ప్రాణాన్ని సిలువలో ఎందుకు నేను పెట్టాను? నువ్వు చనిపోవడానికి కాదు, నీ జీవితంలో నేను హెచ్చించడానికి, ఆశీర్వదించడానికి అని చెప్పి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. బ్రదర్, వెంటనే అక్కడ మా అమ్మ యేసయ్యకు తన జీవితాన్ని అప్పగించుకుంది. బ్రదర్, అయ్యా మా గురించి మాట్లాడావు, మా భర్తకి ఇలాంటి ఒక వ్యాధి ఉంది, మా భర్తను ఇంకా 4 నెలల్లో డాక్టర్లు చనిపోతామని చెప్పి అన్నారు, ఆయన బ్రతికిస్తే నేను బాప్తిసం తీసుకుంటాను, సంఘానికి వస్తానని చెప్పి మా అమ్మ యేసయ్యతో ఒక నిబంధన చేసుకుంది. బ్రదర్, ఆ రోజు సాయంకాలం మళ్ళీ మేము ఎక్కడున్నామో మమ్మల్ని కనుక్కొని మా పిన్ని మా పెదమ్మ వాళ్ళందరూ ఎత్తుక్కుని వచ్చి మమ్మల్ని సమాధానం పరిచి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు సూసైడ్ ఆ ప్లాన్ని మేము ఏం చేసామంటే కొంచెం హోల్డ్లో పెట్టాం. యేసయ్య ఏదో చెప్పున్నాడు, ఏదో చేయబోతున్నాడు, చూద్దామని చెప్పి. ఇంకా మా నాన్న కూడా మాతో మాట్లాడారు. ఇంకా మేము ఇంటికి వెళ్ళిన మరుసటి వెరీ నెక్స్ట్ డే మా నాన్న రెగ్యులర్ చెకప్కి హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏం చేస్తున్నా, ఏంటయ్యా ఇంటి దగ్గరికి మరణదోత వచ్చేసిందా, నువ్వు ఎక్కడయ్యా ఇంక నువ్వు ఎక్కడ మారుతావులే, ఎక్కడ నువ్వు ఇంకా మార్చుకుంటావులే, అంతేలే నీ జీవితం అయిపోయిందని చెప్పి హేళన చేసి మందులు మాత్రలు ఇచ్చేసి పంపిస్తారు. కానీ ఆ రోజు ఒక డాక్టర్కి అనిపించిందంట, ఈయన రెగ్యులర్గా మాత్రలు తింటున్నాడు కదా, మందులు తింటున్నాడు, ఈయన ఎలాగున్నాడో ఒకసారి చెక్ చేద్దాము అని చెప్పి జస్ట్ అంటే ఏమన్నా మార్పు ఉందా అని చెక్ చేసినప్పుడు డాక్టర్లు ఆశ్చర్యపడిపోయారు. డాక్టర్లు భయంకరంగా వారికి షాక్ అయిపోయారు. అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు డాక్టర్స్ గారు, డాక్టర్ చూడండి, ఇది ఇతను పాత రిపోర్టు, ఇతను కొత్త రిపోర్టు, ఇప్పుడు రిపోర్టు, ఏంటి ఇంత తేడా ఉంది, అయ్యో ఏం జరిగింది అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. మా నాన్న భయపడి ఒక డాక్టర్ దగ్గర చిన్నగా అడిగాడట, డాక్టర్ ఏమైందంటే, ఏమైందా, ఎక్కడికి వెళ్ళి మందులు తిన్నావయ్యా బాబు, ఏం మందులు వాడావు చెప్పు అని చెప్పాను అంట. డాక్టర్ గారు ఏమంటున్నా, అవును నీ లాస్ట్ మంత్ రిపోర్ట్ చెప్తుంది నీ అవయవాలంతా కూడా పాడైపోయాయి, నువ్వు చనిపోబోతున్నావు, బ్రతకడానికి అవకాశం లేదని చెప్పి. కానీ ఇప్పుడు నీ రిపోర్ట్ చెప్తుంది నీ అవయవాలంతా కూడా క్రొత్తవిగా ఉన్నవి, 16 వయసు యవనస్తులు వలె ఉన్నవి, నీకు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నీకు చావే లేదు, ఏం చేస్తావయ్యా బాబు అని చెప్పి అన్నప్పుడు ఆయన ఆలోచించి మా నాన్న అన్నాడంట, డాక్టర్ గారు నేనేం చేయలేదండి, నిన్న నా భార్య నా కొడుకు వెళ్ళి చర్చిలో నా కోసం ప్రార్థించాలన్నప్పుడు ఆ డాక్టర్ అన్నాడంట, నువ్వు కూడా అక్కడికే వెళ్ళు బాబు మంచిదని చెప్పన్నాను. ఈయన సంతోషంగా వస్తున్నాడు ఇంటికి సంతోషంగా వచ్చి, నేను యేసయ్యకి ఇష్టంగా జీవించలేదు, నేను యేసయ్యని వెంబడించలేదు, నేను యేసయ్య దగ్గర ప్రార్థించలేదు, కానీ మీ ప్రార్థనని యేసయ్యని స్వస్థపరిచాడు, ఒక్క రాత్రిలో స్వస్థపరిచాడు. కాబట్టి డాక్టర్లు చెప్పారు, కాబట్టి ఇక మీద నాకు ఈ యొక్క పాడు జీవితం వద్దు, ఈ త్రాగుడొద్దు, ఈ రౌడీజం వద్దు అని చెప్పి నేను చర్చికి వస్తానని చెప్పి ఆయన చర్చికి రావడం మొదలుపెట్టాడు. 1996 సంవత్సరంలో 4 నెలల్లో చనిపోతామని చెప్పి మా నాన్నకు డాక్టర్గా చేయడమన్నట్టు మా తండ్రిని ఈ యొక్క 2024 సంవత్సరం వరకు దేవుడు సజీవంగా ఉంచి ఉన్నాడు. దేవుడు బ్రతికించేటువంటి దేవుడు, యేసయ్య బ్రతికించేటువంటి దేవుడు. నీ యొక్క వ్యాధులు, నీ యొక్క వేదనలు అవి ఎలాంటివైనా సరే డాక్టర్ల ద్వారా చేయడం అనేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నిన్ను కూడా యేసయ్య బ్రతికించడానికి ఆయన శక్తిగల దేవుడుగా ఉంటున్నాడు. అప్పుడు మేము అలాగా మా నాన్న దేవుడు స్వస్థపరిచాడు. బ్రదర్, నేను కల్లో కూడా అనుకోలేదు, ఏ స్థలంలో ఏ చర్చిలో నేను భిక్షగాలతో కూర్చోబెట్టబడ్డాను. బ్రదర్, భవిష్యత్తులో కొన్ని రోజుల తర్వాత ఆ సంఘానికి నేను వెళ్ళడం మొదలుపెట్టాను. ఆ సంఘంలోనే నేను భిక్షగాలతో కూర్చోబెట్టబడిన ఆ సంఘంలోనే దేవుడు నన్ను అసిస్టెంట్ పాస్టర్గా మార్చాడు. బ్రదర్, ఏ గేటు దగ్గర అయితే నేను భిక్షగాలతో కూర్చొని ఏడ్చుకుంటున్నానో ఆ చర్చి గేట్ దగ్గర నా పేరు, నా ఫోటో, నా ఫోన్ నంబర్తో ఈయన పేరు పాస్టర్ యాంటోనీ జోసెఫ్ గారు, ఈయన ఈ ఏరియాకి అసిస్టెంట్ ఏరియా పాస్టర్ అని చెప్పి అక్కడ నా పేరు, ఫోటో, ఫోన్ నెంబర్తో అంటించారు. ఎక్కడైతే మీరు సిగ్గుపడ్డారో ఆ స్థలాల్లోనే మీ యొక్క తలను హెచ్చించే దేవుడు యేసయ్యా. మీరు సిగ్గుతోనే ఆ స్థలాన్ని వదిలి మిమ్మల్ని యేసయ్య వెళ్ళనివ్వడు. ఏ దిక్కైతే మీరు సిగ్గుపడ్డారో, ఏ దిక్కైతే మీరు హేళన చేయబడ్డారో ఆ స్థలంలోనే మీ శత్రువులకు ముందుగా మిమ్మల్ని హెచ్చించి దేవుడు మీ బ్రతుకుల్లో మార్చగలిగిన దేవుడుగా ఉంటున్నాడు. అప్పుడు నేను యేసయ్యకు నేను పరిచయం చేయడం మొదలుపెట్టాను, సేవ చేయడం మొదలుపెట్టాను. నాకు పెళ్లి అంటే వయసు వచ్చినప్పుడు నాకు అనేక స్థలాల్లో పెళ్లి చూపులకి వెళ్ళారు.
వెళ్ళినప్పుడు నేను ఒక నిబంధనతో ఉన్నాను, యేసయ్యా నేను నీ సేవకుణ్ణి కాబట్టి నేను కట్నం ఏం అడగను, డబ్బేం అడగను, సొమ్ములేం అడగను, నేను అమ్మాయిని మాత్రం నాకు ఇస్తే చాలు, నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి నేను అన్నాను. అప్పుడు మా చర్చిలో ఎలాగంటే అంటే జ్యువెల్స్ ఏం వేసుకోరు, పెంతెకోస్తు చర్చ్ కాబట్టి మాది జ్యువెల్స్ ఏం వాడరు. అప్పుడు నేను కూడా అలానే నిబంధన చేసుకున్నాను. ఎన్నో స్థలాలకు వెళ్ళినా కూడా నాకు ఎవరు కూడా పిల్లనివ్వలేదు. అంటే నాకు బాధ కలిగించినట్టు ఒక ఇన్సిడెంట్స్ నా జీవితంలో జరిగింది బ్రదర్. నెల్లూరు డిస్టిక్లో ఒక కుగ్రామం, అంటే భయంకరమైనటువంటి గ్రామం అది. అంటే ఆ ఇంట్లో కరెంటు కూడా లేదు, గుడిసి అంటే ఆ పాక అది కూడా గాలికి పైకప్పు కొంచెం లేచిపోయింది. 8 మంది అమ్మాయిలు ఆ ఇంట్లో, భయంకరమైన పేదోళ్ళు. నేను అనుకున్న నా స్థలంకి వెళ్ళి ఖచ్చితంగా ఈరోజు మనకి అమ్మాయి కన్ఫామ్ అయిపోతుంది, మనకి ఎలాగన్నా అమ్మాయిని ఇచ్చేస్తారని చెప్పి నేను సంతోషంగా ఉన్నాను. ఆ అమ్మాయి కొంచెంలో ఆ అమ్మాయి వచ్చింది, నన్ను చూసింది, వెళ్ళి వాళ్ళ నాన్నతో ఏమో చెప్పింది. అక్కడ అన్నారు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న అన్నాడు, అయ్యా మీ అబ్బాయిని మా అమ్మాయికి నచ్చలేదు, వెళ్ళిపోండి అని చెప్పన్నాడు. అప్పుడు మా నాన్న ఆ అమ్మ వాళ్ళ నాన్న చేయి పట్టుకొని అంటున్నాడు, అయ్యా నా బిడ్డ సేవకుడు, నా బిడ్డ గురించి మీరు ఎక్కడన్నా అడగండి, మా అబ్బాయి గురించి ఎక్కడన్నా అడగండి, మా ఏరియాలో ఎక్కడన్నా మీరు అడగండి, మా అబ్బాయికి ఏ చెడు అలవాట్లేదయ్యా, మీ అమ్మాయిని నా కుమార్తెలో నేను చూసుకుంటాను, ఇవ్వండి చెప్పన్న అన్నా కూడా వారు ఇవ్వలేదు. నమ్మకాన్ని కోల్పోయారు. మా అమ్మంది, నాన్న ఏం భయపడద్దు, నేను నానుండేంత వరకు నీకు భోజనం పెడతాము, మేము చనిపోయిన తర్వాత నీకు 3 చెల్లెళ్ళు ఉన్నారు, ఉదయాన్నే ఒక అమ్మాయి ఇంట్లో వెళ్ళి టిఫిన్ తిను, మధ్యాహ్నము ఒక అమ్మాయి ఇంట్లో వెళ్ళి లంచ్ తిను, రాత్రి ఇంకొక అమ్మాయి ఇంట్లో వెళ్ళి డిన్నర్ తిను. నువ్వు సేవ చేస్తున్నావు, వచ్చే కానుక నువ్వు ఖర్చుకుంచుకో, నువ్వు చనిపోతే వాళ్ళు నిన్ను పాతి పెడతారు అని చెప్పండి. నమ్మకం లేదు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డల గురించి నమ్మకం కోల్పోయి ఉన్నారు. నా బిడ్డలకు వివాహం జరగాలి అని చెప్పి ప్రయత్నం చేసి ఏది కూడా చేతికి రాకుండా, ఏది కూడా సక్సెస్ కాకుండా ఇక లాభం లేదని చెప్పి తన బిడ్డల గురించి వేదనతో, తన బిడ్డలకు ఒక మంచి జరగదా అని వేదనతో కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. యేసయ్య మీ వేదనను ఎరిగొన్న దేవుడు, మీ సమస్యలను యేసయ్య మారుస్తాడు. అప్పుడు నన్ను కొంతమంది నాతో సేవ చేసేటువంటి సేవకులు, నాతో మినిస్ట్రీ చేసేటువంటి నా ఫ్రెండ్స్ అన్నారు, పాస్టర్ యాంటనీ నువ్వు ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోయ్యా, నేను మంచోళ్ళు ఎవరు పెళ్లి చేసుకోరు, ఎందుకంటే నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నేను మంచోళ్ళు ఎవరు పెళ్లి చేసుకోరయ్యా అని చెప్పి అన్నారు. అప్పుడు నేను యేసయ్య దగ్గర అడిగాను, అయ్యా నేను ఏం చేయాలన్నప్పుడు ఆయన అన్నాడు, కుమారుడా నువ్వు నా కొరకు నువ్వు నిదానించు, నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, నీ యొక్క పక్కటెముక నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పి అన్నాడు. అలాగనే 2014 సంవత్సరాన శ్రీలంక నుంచి ఒక టీం మన భారతదేశానికి మినిస్ట్రీకి వచ్చింది బ్రదర్. అంటే అందులో 4 వచ్చారు, పాస్టర్ గారు అమ్మాయి, పాస్టర్ గారితో ట్రాన్స్లేటర్గా ఉండేటువంటి ఒక అమ్మాయి 17 సంవత్సరాలుగా, పాస్టర్ ఒక అసిస్టెంట్, మొత్తము అంటే 4 వచ్చారు. అందులో అంటే వాళ్ళకి వరంగల్ మినిస్ట్రీ ఫిక్స్ అయింది. వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి నేను వాళ్ళకి తమిళ టు తెలుగు తర్జుమా చేయడానికి వాళ్ళతో వెళ్ళాను. వెళుతున్నప్పుడు వాళ్ళతో సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఒక అవకాశం నాకు వచ్చింది. అప్పుడు నా సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు ఆ పాస్టర్ గారితో 17 సంవత్సరాలుగా ట్రాన్స్లేటర్గా ఉండే అమ్మాయికి దేవుడు నన్ను చూపించి మాట్లాడుతున్నాడు, ఇతడు నా సేవకుడు, ఇతనికి నువ్వు జీవితం ఇవ్వాలి, ఇతను నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి దేవుడు అంతా మాట్లాడుతున్నాడు. ఆమె నా దగ్గర మాట్లాడుతుంది, బ్రదర్ మీకు వివాహం కాలేదు కదా, దేవుడు మీ గురించి నాతో ఇలా మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నేను నమ్మలేకపోయాను. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, నా యొక్క వివాహంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా మా యొక్క వివాహం నచ్చదు. అంటే వాళ్ళు అన్నారు, అతడు అంటే చూపు లేని గుడ్డోడుగా ఉన్నాడు, చదువు లేదంటున్నావు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదంటున్నావు, ఉద్యోగం లేదంటున్నావు, అతను నువ్వు మ్యారేజ్ చేసుకుని ఏం చేయబోతున్నావు, నువ్వు అతను మ్యారేజ్ చేసుకుంటే ఇండియాలో నువ్వు భిక్షమెత్తుతారు, మీరు ఇద్దరు అడుక్కుంటారు, నేను ఎవరు సహాయం చేయమని చెప్పి వాళ్ళందరూ కూడా చేతులు పెట్టారు. కానీ ఈ అమ్మాయి ఏంది, మేము మీ దగ్గర చేయి జాపేటువంటి పరిస్థితిని దేవుడు ఉంచడు, మీకు ఇచ్చే విధానము దేవుడు మమ్మల్ని మారుస్తాడని చెప్పి ఈ అమ్మాయి ఉంది. అలాగనే ఇతనికంతా వివాహం జరుగుతుందా అని చెప్పి అన్న లోకంలో దేవుడు నా వివాహానికి నన్ను శ్రీలంకకి ఫ్లైట్లో తీసుకెళ్ళాడు బ్రదర్. లోకమంది ఇతను భిక్షగాడని చెప్పి లోకమంది, కానీ నాకు వివాహానికి ఎవరు విట్నెస్ సిగ్నేచర్ పెట్టారంటే, ఎవరు సాక్షి సంతకం పెట్టారంటే శ్రీలంక యొక్క ఫినాన్స్ మినిస్టర్ని దేవుడు తీసుకొచ్చాడు. నాకు వివాహం కొలంబోలో జరిగింది శ్రీలంకలో. నా యొక్క వివాహానికి విట్నెస్ సిగ్నేచర్ పెట్టింది ఎవరంటే శ్రీలంక యొక్క ఫినాన్స్ మినిస్టర్ని దేవుడు తీసుకొచ్చాడు. అలాగే దేవుడు నన్ను హెచ్చించాడు. నేను దేవుడికి అంటే తర్వాత నా వివాహం తర్వాత నేను ఉన్నటువంటి సంఘం నుంచి నేను అంటే బయటకు వెళ్ళి నేను అంటే ఇండిపెండెంట్గా నేను శ్రీలంకలో నేను పరిచయం చేయడం మొదలుపెట్టాను. మాకు 2015లో వివాహం అయింది. 2 సంవత్సరాలు మాకు పిల్లలు లేరు.
2017లో మాకు ఒక పాప పుట్టింది. ఆ పాప లో వెయిట్లో పుట్టింది. అప్పుడు నేను ఆ పాప పుట్టినప్పుడు నేను ఇండియాలో ఉన్నాను. వెంటనే నాకు మెసేజ్ వచ్చినప్పుడు నేను మా అమ్మ మా నాన్న దగ్గర అన్నాను, దేవుడు నాకు ఒక అమ్మాయిని ఇచ్చేసాడు. ఎందుకంటే ఇతరు వివాహం జరగదు, ఇతరికి పిల్లలు పుట్టని చెప్పిన లోకంలో దేవుడు నాకు వివాహం చేశాడు, ఒక పాపను కూడా నాకు ఇచ్చాడు. ఇక నేను అక్కడికే ఉండి నేను అక్కడే పరిచయం చేసుకుంటానని చెప్పి నేను ఇక్కడ రానని చెప్పి మా అమ్మలతో సంతోషంగా చెప్పి వెళ్ళాను. వెళితే హాస్పిటల్లో నా పాపని ఇంక్యుబేటర్లో పెట్టారు, లో వెయిట్గా ఉంది అని చెప్పి. మీ పాప బాగానే ఉందండి, కానీ లో వెయిట్, ఒక 3 daysలో మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి అన్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా పాపని నా చేతికి తీసుకొని నేను దేవుని స్తుతించేటువంటి ఆ రోజు కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను బ్రదర్. కానీ మేము అనుకోని విధానంలో మా పాపకి వెంటనే ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయ్యి మా పాప సడన్గా రక్తంగా వాంతులు చేసుకోవడం మొదలుపెట్టింది. అంటే ఆ పాపకి ముక్కులో ట్యూబ్స్, చేతిలో ట్యూబ్స్, 2 చేతుల్లో ట్రిప్స్ ఎక్కుతున్నాయి, నోట్లో అంటే ఆ ఆక్సిజన్ పెట్టున్నారు. ఆ చిన్న పాప దాదాపు 850 grams 850 గ్రాములే ఆ పాప ఉంది. అప్పుడు మేము ఎంతో బాధపడుతున్నాము. ఒకరోజు మేము ప్రతిరోజు ఏం చేస్తామంటే మా పాపకి మేము అంటే ఫీడ్ చేయడానికి, పాలు ఇవ్వడానికి నేను మా భార్య వెళ్తాము. నన్ను మా భార్య అక్కడ కూర్చోబెట్టి వెళ్తుంది. నేను ఏడ్చుకుంటూ నేను ప్రార్థన చేస్తుంటాను. నాకు కళ్ళు అంటే చూపు తక్కువ కాబట్టి, నాకు దూరపు చూపు కనిపించదు కాబట్టి, అక్కడ మా భార్య వెళ్ళిన వెంటనే నేనేమో తప్పుతోందని చెప్పి అక్కడ ఉండే నర్సులు అందరూ నన్ను బూతు మాటలు తిట్టి నన్ను బయటికి తరిమేస్తారు. నేను ఏడుస్తుంటాను, అయ్యా నా బిడ్డను ఎలాగైనా రక్షించయ్యా, నా బిడ్డను ఎలాగైనా కాపాడయ్యా అని చెప్పి ఏడుస్తుంటాను. అలాగా ఒక 2 నెలలు అయింది. ఒకరోజు మాకు ఫోన్ కాల్ వచ్చింది, మీ బిడ్డ చివరి గడియల్లో ఉంది, మీరు వచ్చి మీ బిడ్డని ఒకసారి చూసి వెళ్ళండి అని చెప్పి. చివరిగా మేము వెళుతున్నాము. రాత్రి ఒక 11:50 రాత్రి ఆ వేళ మేము వెళ్తున్నాము. మా పాప మరణానికి పోరాడుతుంది. అంటే ఆ పాప చిన్న బిడ్డ అని చెప్పి, ఆ చిన్న బిడ్డ అంటే ఆ యొక్క శ్వాసానికి చాలా ఇబ్బంది పడుతుంది. రక్తపు మరకలు అంటే ఆమె ఆ చిన్న షర్ట్లో రక్తము అంటే రక్తవాంతి చేసుకొని ఆ చిన్న గౌన్లో కూడా రక్తం, అలానే రక్తపు మరకలు ఉంది. అంటే చేతిలో ట్యూబ్లు, నోట్లో ట్యూబ్లు, ముక్కులో ట్యూబ్లు, అన్నిట్లో ట్యూబ్స్ ఉన్నాయి. మేము అక్కడ ప్రార్థన చేసి వచ్చేసాము. నాకు రాత్రి అంతా కూడా నిద్ర రాలేదు. నేను ప్రార్థన చేశాను, అయ్యా ఎలాగన్నా నా పాపను బ్రతికించని చెప్పి. 3:30కు ఎర్లీ మార్నింగ్ నాకు ఫోన్ కాల్ వచ్చింది, మీ పాప చనిపోయింది, వచ్చి బాడీని తీసుకెళ్ళండి అని చెప్పి. అప్పుడు ఇంకా మేము వెళ్ళాము. అందరూ అన్నారు, నువ్వు సేవకుడు, మీ భార్య సేవకురాలు, ఎందుకు దేవుడు ఇలాంటిది అనుమతించాడు, ఇలాంటి క్రియను ఎందుకు దేవుడు అనుమతించాడు అని చెప్పి మమ్మల్ని అందరూ అడిగారు బ్రదర్. మా పాపని అంటే నా పాపని నేను చేతికి తీసుకొని దేవుని స్తుతించేటువంటి దినం ఎప్పుడు వస్తుందని చెప్పి నేను చాలా ఆశగా నేను ఉన్నాను. నా పాప నా చేతికి వచ్చినప్పుడు నా పాప శరీరంలో ప్రాణం లేదు. కఫిన్ బాక్స్లో పెట్టి ఒక శవంగా నా బిడ్డను నా చేతికి ఇచ్చారు. కానీ అప్పుడు కూడా నేను యేసుని ద్వేషించలేదు. అప్పుడు కూడా నేను నా భార్య అన్నాం, అయ్యా మేము ఏది కోల్పోయినా కూడా, మాకు ఏమున్నా లేకపోయినా కూడా నిన్ను మేము కోల్పోమయ్యా, నిన్ను మేము వదిలిపెట్టము, యేసుని మేము కోల్పోమని చెప్పి నేను నా భార్య యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాను. అయ్యా మాకు ఏమి లేకున్నా పర్వాలేదు, మా పాప చనిపోయినా పర్వాలేదు, మేము నిన్ను మాత్రం వదిలిపెట్టమయ్యా అని చెప్పి మేము యేసు దగ్గర నిబంధన చేసుకున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మీ జీవితంలో ఏది మీరు కోల్పోయినా కూడా యేసుని మీరు కోల్పోకూడదు. యేసు మీ జీవితంలో ఉంటే సమస్తాన్ని మార్చే దేవుడుగా ఉంటాడు. అలాగా నేను అక్కడ ఉన్నాను. మళ్ళీ నేను యేసు దగ్గర ఉన్నాను. అయ్యా నా యొక్క బిడ్డను నా చేతి నుంచి తీసుకున్నటువంటి శ్రీలంకకి నేను మళ్ళీ రాను, నేను వెళ్ళిపోతానని చెప్పి నేను భారతదేశానికి వచ్చేసాను. మళ్ళీ 8 నెలల్లో యేసు మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాడు. అడవి ప్రాంతంలో ఒక చర్చి ఉంది, ఆ చర్చిని మీరు నడిపించాలి అని చెప్పి అన్నారు. ఆ చర్చి అడవి ప్రాంతంలో టీ ఎస్టేట్ మధ్యలో ఉంటుంది. కొలంబో నుంచి 7 hours ట్రావెల్ కొండమని చేయాలి. 3 kilometers మనుషులు ఎవ్వరూ ఉండరు, ఇల్లులు ఏమి కూడా లేవు. 6 గంటలకు మీద సాయంకాలం చిరుత పులులు, అడవి పందులు తిరుగుతుంటాయి. వాటర్ ఫెసిలిటీస్, నీళ్ళ వసతి కూడా మాకు పెద్దగా లేదు. అంటే అడవిలో ఉండేటువంటి ఆ యొక్క అంటే బండ్లో నుంచి వచ్చే నీళ్ళే మేము ట్యూబ్స్తో మేము ఏం చేస్తామంటే కనెక్షన్ తీసుకొని ఆ యొక్క నీళ్ళని మేము తీసుకుంటాం. కొన్నిసార్లు అడవి పందులు ఆ ట్యూబ్స్ అంతా కూడా పైపులు మొత్తాన్ని కూడా ఏం చేస్తాయంటే తొక్కేస్తాయి, మాకు వాటర్ రాదు. ఎన్నో రోజులు వర్షం పడుతుంది. ఆ వర్షం వచ్చినప్పుడు ఆ యొక్క పైప్స్ అంతా కూడా డ్యామేజ్ అయినప్పుడు మాకు నీళ్ళు రావు. నీళ్ళకి మేము ఇబ్బంది పడ్డాము. ప్రియమైన వాళ్ళారా, నేను పాస్టర్ యాంటనీ జోసెఫ్ని, శ్రీలంక మిషనరీని. ఇప్పుడు ఇక్కడ కొండ మీద మాకు ఎండాకాలం కాబట్టి మాకు వచ్చేటువంటి ఆ యొక్క నీళ్ళు మాకు లేవండి.
ఇప్పుడు మా పరిస్థితి ఎలాగంటే కింద ఒక చోట నీళ్ళు ఉన్నాయి, అక్కడి నుంచి మా పిల్లలు నీళ్ళు తీసుకొస్తున్నారు. అంటే మేము 11 మంది పిల్లలు ప్లస్ నేను, మా భార్య, మేమందరం కూడా, ఇది మా భార్య నీళ్ళు తీసుకొస్తుంది, మీరు చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా మన హోమ్లో ఉండేటువంటి పిల్లలు. వీళ్ళందరూ కూడా వాటర్ కింద నుంచి తీసుకొస్తున్నారు వాళ్ళకి. మా పరిస్థితి ఇలాగ ఉంది. ఇక్కడ వర్షం వచ్చినా ఎక్కువ వస్తుంది, ఎండలు వచ్చినా కూడా ఇక్కడ మాకు నీళ్ళు లేకుండా పోతుంది. దయచేసి మా గురించి మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మాకు ఒక పూట భోజనము కూడా లేదు. అక్కడ మనుషులు చూడాలంటే మేము 3 కిలోమీటర్లకి మేము కిందకి రావాలి. కొంతమంది నన్ను హేళన చేశారు, అయ్యా నీకు దూరం చూపు కనిపించదు, నువ్వేమో అడవిలో చర్చి తీసుకుంటున్నావు, అక్కడ చిరుతపుళ్ళు ఉంటాయి అంటున్నావు, చిరుతపులు వచ్చి నీ పక్కన నిలబడినా కూడా నీ కళ్ళు కనిపించవు, ఏం చేస్తావు, ఎక్కడైనా టౌన్లో చూసుకో అని చెప్పి అన్నారు. నేను అన్నాను, అందరు సిటీలో టౌన్లోకి వెళ్ళి పరిచర్య చేస్తే అప్పుడు అడవి ప్రాంతంలో ఉండేవారి యొక్క పరిస్థితి ఏంటి? వారి కోసం కూడా యేసయ్య మరణించాడు కదా, వారికి యేసయ్య ప్రేమ చెప్పాలి కదా, వారికి యేసయ్య సువార్తను చెప్పాలి కదా అని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను అక్కడే పరిచర్యను చేయడం మొదలుపెట్టాను. మాకు ఆ పరిచర్య మేము ప్రారంభించిన ప్రారంభంలో మేము తినడానికి కూడా మాకు భోజనం లేదు. కానీ మేము అన్నాం, అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలి, మా ఈ పరిచర్యని మాకు ఇచ్చావు, మేము ఏం చేయాలి, మాకు బిడ్డకు భోజనం పెట్టేటువంటి ఒక స్తోమత కూడా మాకు ఇవ్వలేదు, మేము ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అన్నప్పుడు కోవిడ్లో అక్కడ శ్రీలంక చాలా అంటే భయంకరమైనటువంటి పరిస్థితికి వచ్చింది. మీకు బాగా తెలుసు. ఈరోజు కూడా శ్రీలంకలో ఒక ఎగ్, ఒక గుడ్డు 70 రూపాయలు బ్రదర్. 1 కేజీ బాస్మతి రైస్ 1000 రూపీస్ ఉంది. సిలిండర్, మన గ్యాస్ సిలిండర్ ఉంది కదా, ఆ గ్యాస్ సిలిండర్ అయితే దాదాపు అంటే 7000 రూపీస్. అలాంటి భయంకరమైనటువంటి రేట్స్ పెరిగిన ఆ సమయంలో అక్కడ ఎవరు కూడా పని లేదు. అప్పుడు అక్కడ ఉండేటువంటి స్త్రీలలో 100కి 80% భర్త ద్వారా మోసం చేయబడిన వాళ్ళు, ఆడవాళ్ళు, భర్తను కోల్పోయిన వారు. అంటే వివాహం చేసుకుంటారు, 2 పిల్లలను కంటారు, తర్వాత భర్త ఏం చేస్తారంటే నేను ఉద్యోగానికి వెళ్తాను, ఎక్కడన్నా పన్నెతికి లాడుకుని వెళ్తానని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు, ఆయన వేరే వివాహం చేసుకుంటాడు, కుటుంబం వదిలిపెడతాడు. ఇప్పుడు పిల్లలు పెరుగుతారు, పిల్లలు పెరిగినప్పుడు నీడ్స్ ఎక్కువైనప్పుడు అమ్మ కూడా ఏం చేస్తుందంటే, అమ్మ పిల్లల్ని తాతయ్య నానమ్మ కంట్రోల్లో వదిలిపెట్టి ఆమె కూడా నేను కూడా పనికి వెళ్తానని చెప్పి ఆమె పనికి వెళుతుంది, ఆమె వేరే వివాహం చేసుకుంటుంది. అప్పుడు ఈ బిడ్డలకు అమ్మ లేదు, నాన్న లేదు, తాతయ్య అమ్మ నానమ్మ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు వయసైన వాళ్ళు కాబట్టి వాళ్ళు పని చేసుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది బిడ్డలను మా దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టడం మొదలుపెట్టారు. అయ్యా మా బిడ్డకు మేము భోజనం పెట్టలేకపోతున్నాము, మీరు చర్చ జరిపిస్తున్నారు కదా, మీకు ఫారిన్ నుంచి డబ్బులు వస్తున్నాయి కదా, మీరు మా బిడ్డకు భోజనం పెట్టండి అంటున్నారు. మేము విశ్వాస జీవితంలో ఉన్నాము. మాకు ఒక వారంకి మాకు ఆఫరింగ్ ఎంత అంటే బ్రదర్, శ్రీలంకన్ మనీ 70 రూపాయలు. ఆ శ్రీలంకన్ మనీ 70 రూపాయలు అంటే ఆ 70 రూపాయలతోనే మేము ఆ వారమంతా కూడా మేము భోజనం తినాలి. అంటే ఆ వారమంతా 70 రూపాయలు, మాకు ఇంకా వేరే ఏం లేదు. అక్కడ ఒక గుడ్డు 70 రూపాయలు బ్రదర్. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో అయ్యా మేము ఏం చేయాలని చెప్పన్నప్పుడు అలా దేవుడు ఆ బిడ్డలను, అలాంటి అమ్మానాన్న లేని బిడ్డలను పోషించడానికి దేవుడు మాకు ద్వారం తెరిచాడు. 2 నలుగురు అయ్యారు, 6 మంది అయ్యారు, ఇప్పుడు 9 మంది 14 మంది అయ్యారు. ఆ 14 మందిలో ఒక 5 మందిని అంటే మేము ఎక్కువగా అంటే మాకు భరించలేక ఒక 5 మందిని మేము విశ్వాసుల దగ్గర వదిలిపెట్టి ఇప్పుడు 9 మంది అనాథ పిల్లలను మేము పోషిస్తున్నాము. అందులో ఒక పాప ఉంది. ఆ పాప స్కూల్ డేస్లో హాస్టల్లో చదువుకొని సెలవులకు మా యొక్క ఎస్టేట్కి వచ్చినప్పుడు
ఆ యొక్క బిడ్డ కళ్ళు ముందుగానే తల్లి ఇంకొక వ్యక్తితో వ్యభిచారం చేసేది రాత్రుల్లో ఆ బిడ్డ చూసిందని చెప్పి కన్న తల్లి ఆ కన్న బిడ్డను కెరోసిన్ వేసి మంటంటించి చంపాలని చూసింది. అలాంటి బిడ్డను మేము కాపాడి మేము మాతో ఉంచుకొని ఉన్నాము. ఇంకొక సహోదరి ఉంది, ఆమె శ్రీలంకలో జరిగినటువంటి యుద్ధంలో ఆమె ఎక్కువ ప్రమాదాలు ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తి. దాదాపు ఆమె చర్మంలో దాదాపు 30-40 ఆపరేషన్స్ ఆ అమ్మాయికి చేస్తున్నారు. అలాంటి భయంకరమైనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి, 40 సంవత్సరాల అమ్మాయికి, ఆ అమ్మాయి దాదాపు అనేక సార్లు చెరసాల్లో ఆ యొక్క శ్రీలంకన్ ఆర్మీ ద్వారా ఆ అమ్మాయి పాడు చేయబడింది. ఆ అమ్మాయిని ఇంట్లో అందరూ కూడా తరిమేశారు. అలాంటి అమ్మాయిని కూడా మేము పోషిస్తున్నాము. అప్పుడు మేము అనుకున్నాం, అయ్యో నా బాధలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మేము అనుకున్నప్పుడు, యేసయ్య ఇలాంటి బిడ్డలను మేము పోషించే ద్వారా మా యొక్క బిడ్డకు మేము చేయలేనటువంటి కార్యాలను ఇలాంటి బిడ్డలకు మేము చేయడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో మాకు ఏ యొక్క హెల్ప్, ఏ యొక్క ఫండ్స్ లేవు. మాకు యేసయ్య మాకు అన్నిటికీ మాకు సహాయంగా ఉన్నాడు. కానీ యేసయ్య మీద ఆధారపడి మేము ఆ కొండ జాతి ప్రజల మధ్య మేము పరిచయం చేస్తున్నాము. అంటే ఆ యొక్క ప్రాంతానికి ఆటోలు కూడా 6 గంటలు అయితే ఆటోలు కూడా రావు, ఎందుకంటే మంచి రోడ్డు కూడా ఉండదు. మాకు టౌన్కి దాదాపు 14 కిలోమీటర్స్. ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా రాత్రుల్లో మేము ఎక్కడికి వెళ్ళలేము. ఉదయాన్నే 10 గంటల తర్వాతే అక్కడ ఆటోలు కూడా వస్తాయి. అలాంటి ప్రాంతంలో మేము ఎన్నో ఛాలెంజెస్ మేము ఎదుర్కొంటూ ఒకే ఒకటి ఏంటంటే యేసయ్య ప్రేమను వారికి మేము చెప్పాలి. యేసయ్య వారి కొరకు కూడా మరణించాడు, వారు కూడా పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి ఉన్నతమైన ఒక అంటే ఆత్మ భారంతో మేము అక్కడ పరిచయం చేస్తున్నాము. మా గురించి మా కోసం మీరు ప్రార్థించాల్సిందిగా కోరుకుంటున్నాను బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక. ప్రైజ్ ద లార్డ్.